ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి సర్కార్ తిరుమల డెవలప్మెంట్కు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా కొత్తగా టీటీడీ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తిరుమలకు వచ్చే భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని టీటీడీకి చంద్రబాబు సర్కార్ ఆదేశించింది. అంతేకాకుండా వీఐపీలకు కాకుండా సామాన్య భక్తులు ప్రయారిటీగా స్వామివారి దర్శనాలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని టీటీడీకి అనేక సూచనలు చేసింది. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే భక్తుల నుంచి సిఫార్సులను స్వీకరించారు. ప్రత్యేకంగా స్వామివారి దర్శనాలు అయ్యేలా చూశారు. అయితే తిరుమలలో ఇటీవల ఏదో ఒక అంశం తరచుగా వివాదంలో ఉంటుంది. లడ్డూ వివాదం బయటపడినప్పటి నుంచి తిరుమలలో ఏదో ఒక ఘటన జరుగుతూ వార్తల్లో ఉంటుంది. వైకుంఠ ఏకాదశి వేళ తొక్కిసలాట చోటు చేసుకుంది. తిరుమలలో కొంతమంది రాజకీయాలు మాట్లాడారు. ఫోటోషూట్ రీల్స్లతో తిరుమలలో కొందరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. తిరుమల ఘాట్ రోడ్లో కొన్ని ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా శ్రీవారి ఆలయం పైనుంచి విమానాలు ఇప్పటికీ కూడా వెళ్తున్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి ఆలయం పైనుంచి విమానాలు ఎగరకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి పౌర విమానయాన సంస్థకు సైతం లేఖలు రాసింది. తిరుమలలో అన్యమత ప్రచారం, మాంసం, మద్యపానం వంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పాప వినాశనంలో బోటింగ్ అంశం ప్రస్తుతానికి వివాదం కారణమైంది. తిరుమలలోని పాప వినాశనంలో భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇటీవల ఫారెస్ట్ సిబ్బంది పాప వినాశనంలో ట్రయల్ బోటింగ్ ను నిర్వహించారు. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. తిరుమల ఎంతో పవిత్రమైందని, దీన్ని టూరిస్ట్ స్పాట్లా మార్చొద్దని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పాప వినాశనంలో బోటింగ్ సౌకర్యం కల్పిస్తే తీర్థయాత్ర స్థలం కంటే విహార కేంద్రంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బోటింగ్ అంశంపై ఫారెస్ట్ అధికారి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ నుంచి బాలపల్లి, చిట్టివేల్ అటవీ ప్రాంతం వరకు బయోస్పియర్ సరిహద్దులున్నందున రక్షణకు ఈ ప్రదేశం కీలకమవుతుందంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బయోస్పియర్ రిజర్వ్ పరిధిలో ఎకో టూరిజం డెవలప్మెంట్ కు ఉన్న ఛాన్సులను చూస్తున్నామన్నారు. తిరుమల వంటి పుణ్యక్షేత్రం పరిధిలో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే ముందు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, సమ్మతి లభిస్తేనే ముందుకు వెళ్తామని చెప్పారు. మరోవైపు సనాతన ధర్మం కోసం ఉద్యమం చేస్తున్న పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న శాఖ అధికారులు బోటింగ్ లాంటివి చేయడానికి ప్రయత్నిస్తుండడం ఎంతవరకు సమంజసమని భక్తులు మండిపడుతున్నారు. పాప వినాశనం పవిత్రతను కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు టీటీడీ భక్తులు కోరుతున్నారు.